మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సనాతన ధర్మంలో తులసి మొక్క అత్యంత పవిత్రమైనది. ఇంట్లో తులసి ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని విశ్వసిస్తారు. సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోవాలంటే తులసి మొక్క దగ్గర కొన్ని వస్తువులను అస్సలు ఉంచకూడదు. ఈ నియమాలు పాటించడం ముఖ్యం. తులసి వాస్తు చిట్కాలు. సనాతన ధర్మంలో తులసి మొక్క చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇంట్లో తులసి ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నట్టే. తులసి మొక్కను ఇంట్లో పెట్టేటప్పుడు ఈ మొక్క చుట్టూ ఏ వస్తువులు ఉంచకూడదో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. పొరపాటున కూడా ఈ మూడు పెట్టకుండా చూసుకోండి. తులసి వాస్తు చిట్కాలు. సనాతన ధర్మంలో తులసి మొక్క చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. దీన్ని ఇంట్లో పెట్టినప్పుడు కొన్ని నియమాలను పాటించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని తప్పులు చేయకుండా చూసుకోవాలి. వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తుశాస్త్రంలో తులసి మొక్క విషయంలో పాటించాల్సిన నియమాల గురించి కూడా చెప్పడం జరిగింది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నట్టే. 1. శివలింగాన్ని పెట్టకూడదు. ఆ సమయంలో తులసి బృందా రూపంలో ఉండేది. తరువాత తులసిగా మారింది. ఈ కారణంగానే తులసి, శివలింగాన్ని కలిసి పూజించరు. అదే సమయంలో తులసిని విష్ణుమూర్తి భార్య అయిన లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. తులసి, శివలింగాలను కలిసి ఉంచకపోవడానికి ఇవే కారణాలు. 2. తులసి మొక్క దగ్గర చీపురు పెట్టకండి. పురాణాల ప్రకారం అలా చేయడం తులసి యొక్క పవిత్రతను ఉల్లంఘిస్తుంది. తులసి దగ్గర చీపురు ఉంచడం ఎల్లప్పుడూ మానుకోవాలి. లేదంటే ఆర్థిక పరిస్థితిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. క్రమేపీ డబ్బుకు సంబంధించిన సమస్యలు రావడం ప్రారంభిస్తాయి. ఇంట్లో పేదరికం కూడా ఉంటుంది. 3. తులసి దగ్గర బూట్లు, చెప్పులను పెట్టకండి. తులసి మొక్క పవిత్రతను కాపాడి, లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే వాస్తు నియమాలు పాటించడం ముఖ్యం. శివలింగం, చీపురు, చెప్పులు వంటివి తులసి దగ్గర ఉంచకుండా జాగ్రత్తపడాలి. దీనివల్ల ఆర్థిక సమస్యలను నివారించి, ఇంట్లో సానుకూల శక్తిని నింపవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు